50,000 కోట్ల రూపాయలను పోలవరానికి కేటాయిస్తే తెలంగాణ జలాశయాలకు నిధులు కేటాయించకపోవడంపై ఎంపీలు నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణలోని 16 ఎంపీ స్థానాలను బీఆర్ఎస్ గెలిచి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ప్రజలు ఆలోచించాలన్నారు. తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించకపోవడంపై తెలంగాణ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారికి 8 సీట్లు కాంగ్రెస్ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతా ఉంటే పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే 8 మంది ఉన్న కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు. 8 మంది ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు మాట్లాడరు. వాళ్ళ పార్టీలకు దాసోహం అయిపోయినటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బడే బాయ్ చోటే బాయ్ దోనో మిల్కే తెలంగాణ రాష్ట్రం దివాలా తీయించారు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, ఒక పాలమూరు రంగారెడ్డి ఉంది, ఒక సీతారాంలో ఎత్తిపోతల ఉంది. దాదాపు 70% 80% కంప్లీట్ చేసిండు కేసీఆర్. వాటికి నిధులు సాధించడంలో కూడా విఫలమైంది. పక్కనే ఉన్నటువంటి పోలవరానికి 50 నుంచి 60,000 కోట్లు వస్తాయి. ఇక్కడే ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి కానీ మరి ఎందుకు నిధులు రావు? పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, సౌట దద్దమ్మను ఎందుకు రాజీనామా చేయరు? రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది ఎవరి కోసం? రాష్ట్ర అభివృద్ధి కోసం. రాష్ట్రానికి నిధులు రాబడతారు, రాష్ట్రం కోసం మాట్లాడతారు, బడ్జెట్లో మన నిధులు రాబడతారన్న ఉద్దేశంతోనే మేము మీకు ఈ ప్రజలు ఓట్లేసి గెలిపించింది. మీకు అదే తెలంగాణకు ఇలా అదే టీఆర్ఎస్ పార్టీ కనుక 15 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే గడగడ వణికిస్తుంటే మీ తెలంగాణ పార్లమెంటే షేక్ అయ్యే విధంగా ఉంటుండే. ఒక్కడైనటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ ఇలా 15 పార్లమెంట్ గెలిపించి ఉంటే పరిస్థితి ఎట్లుండేది? ప్రజలు కూడా ఆలోచించాలి, తెలంగాణ రైతాంగం ఆలోచించాలి, తెలంగాణ యువకులు ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి.